పరంగా ఎంపరికల్ డేటా లేదు. ఇవాళ ఇందిరాసాని వర్స్ కేసు అయినా కూడా, కృష్ణమూర్తి కేసులో గాని, గౌలీ కేసులో గాని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడిగింది, ఏ డేటాబేస్ ఆధారంగా మీరు రిజర్వేషన్ ఇస్తున్నారని. అక్కడ డేటా లేదు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజాప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఎంపరికల్ డేటా ఉంది మా దగ్గర. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాము, ఎక్స్పర్ట్ కమిటీ, వరల్డ్ రినౌడ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాము. బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా జనాభా దమాషా ప్రకారం 56.33 ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చామన్నాం. ఇవాళ దీన్ని కోర్టులు కూడా వీళ్ళని పిటిషన్ అడిగిరండి. ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది, స్టే ఇవ్వమంటే నిన్న కోర్టు జడ్జి గారు ఏమన్నారండి, స్టే ఇవ్వలే. అంటే మాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. కోర్టులు కూడా ప్రజాభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి యునానిమస్ గా బిల్లు పాస్ చేసి తీసుకొస్తే ఇవాళ దాని మీద అడ్డుకుంటారు. ఇవాళ గవర్నర్ ఎందుకు కేంద్రంలో ఉంది కదా, ఒక్క నిమిషం అండి, బీజేపీ కేంద్రంలో ఉంది కదా, వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? నేను ఇంత ముందుగా మిత్రుడికి ఒక మాట చెప్పాడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ ఎట్లా బీసీ వ్యతిరేకని. మీకు జూమ్ ఉంటేగో ఇప్పుడే ఈ ఫోటో చూడండి, అద్వానీ పక్కన ఇది రథయాత్ర. ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఈ సెకండ్ వ్యక్తి, ఫ్లాగ్ పట్టుకున్న వ్యక్తి, కమండల్ ఉద్యమాన్ని ముందుంచి నడిపించిన అద్వానీ, అదే విధంగా నరేంద్ర మోడీ. మీకు అర్థమైంది అనుకుంటే ఈ వ్యక్తి వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకమైన వ్యక్తులు. ఇవాళ అదే విధంగా మళ్ళా బీసీలని, రిజర్వేషన్ నోటికాడికి వచ్చిన అవకాశాన్ని అడ్డుకుంటున్నారు. నువ్వు చెప్పింది నరేంద్ర మోడీ ఎక్స్పోజ్ అయింది కదా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా లింగం గారు, రవి గారు ఒక్క నిమిషం. నేను మాట్లాడితే నేను డిస్టర్బ్ చేయొద్దని అదే చెప్పిన. మన సమయం చాలా తక్కువ ఉంది లింగం గారు, మనం మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. లింగం గారు, సందీప్ గారు, దయచేసి ఇవాళ బీసీలకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, సువర్ణ అవకాశం వచ్చింది, వాళ్ళకు ఒక నోటికాడికి మంచి అవకాశం వచ్చింది. దయచేసి బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేసి మీ అనుచరుల ద్వారా కోర్టుల కేసులేసి మీరు అడ్డుకోకండి. మనందరం కూడా సామాజిక న్యాయం కోసం పాటుపడే వ్యక్తులం. మీరు కూడా ఇంప్లీడ్ కండి. బీసీలకు మంచి అవకాశం వచ్చింది, మీరు దయచేసి అడ్డుకోకండి. బీఆర్ఎస్ నాయకులు కులగణలో పాల్గొనలేదండి. వ్యక్తి ఇవాళ కులగణలో పాల్గొన్న వ్యక్తి ఆనాడు రిజర్వేషన్ తగ్గించిన కేసీఆర్ ఇవాళ మాట్లాడితే ఎట్లండి? బీఆర్ఎస్ నాయకులు మీరు రమ్మండి. మరి శ్రీనివాస్ గారు బీసీ నాయకుడే కదా, ఇంప్లీడ్ కమ్మనండి, కోర్టు కేసులో ఇంప్లీడ్ కమ్మండి, ప్రభుత్వానికి బీసీకి సపోర్ట్ చేయండి రిజర్వేషన్ కోసం. మాకు కాదు కదా, మీకు కూడా పేరు వస్తుంది. ఆ విధంగా చేయకుండా దయచేసి అడ్డుకోవడాన్ని మీరు తెలంగాణ ప్రజలు సహించరు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు కులగణనలో పాల్గొనలేదు, మీరు దీన్ని అడ్డుకుంటున్నారు. కేసీఆర్ ఎక్కడ పాల్గొన్నాడు? కేసీఆర్ మిత్రవర్గం కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదు. ఆన్ ద రికార్డు. కావాలంటే ఇప్పుడు ఇక్కడ సందీప్ గారు, మీరు కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, వినోద్ కుమార్ పెద్దలందరూ ఉన్నారు. అంత వేగంగా మాట్లాడొద్దండి. కులగణలో ఇప్పుడు నేనేమంటున్నా, ఎన్యూమరేటర్లు పోవాలి కదండి కులగణలకు, ప్రతి ఇంటికి పోవాలి కదా. పోయిరు మిత్రమా, హైదరాబాద్ కులగణన సరిగా జరగలేదని చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు దాంట్లో పాల్గొనలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే దాంట్లో పాల్గొనే వారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే చెప్తున్నారు కదా. హలో శ్రీనివాస్ యాదవ్ గారు, సార్ కులగణలో నేనేమంటున్నా, కులగణలో బీఆర్ఎస్ పార్టీ అందరం పాల్గొన్నాం. నేనేమంటుంటే ఎక్కడైతే కులగణలో మిస్ అయిన కుటుంబాలు ఏమైనా ఉంటాయో, బీఆర్ఎస్ కదండి, కాంగ్రెస్ పార్టీ చాలా ఉంటారు ఇవన్నీ కాదు. లింగం గారు, నేనేనంటే మీకు ఎన్యూమరేటర్లు గవర్నమెంట్ ఏం చేయాలా, ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వం మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి